తెలుగు మూవీ అప్డేట్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ సాంగ్ ను త్వరలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. అయితే ఈ పాటలో వచ్చే ఏ తరమైనా నీ తరమే, మా గుండెలో నీ స్థానం సుస్థిరమే అనే లిరిక్స్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను, ఆయనకున్న మాస్ క్రేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఈ లైన్స్ మరింత హైప్ ను పెంచాయి. ఇక ఈ పాటతో పవన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. తమిళ సినిమాలోని లెజెండరీ యాక్టర్స్ రజనీకాంత్ మరియు కమల్ హాసన్ చాలా గ్యాప్ తర్వాత కలిసి నటిస్తుండడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. జైలర్ చిత్ర డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ స్టార్ మల్టీ స్టారర్ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రం కోసం చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలో ఓ భారీ సెట్ వేశారని, ఒక చిన్న వీడియో షూటింగ్ మొదలైందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రముఖ కెమెరామెన్ రాజీవ్ మీనన్ ఈ షూటింగ్ ను హ్యాండిల్ చేస్తున్నారట. అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈ వీడియోలో డైరెక్టర్ నెల్సన్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇద్దరు హీరోలకు మేకప్ వేసే వ్యక్తులుగా కనిపించబోతున్నారట. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న లేటెస్ట్ చిత్రం ది ప్యారడైజ్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం శంషాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో నానిపై ఒక గ్రాండ్ ఇంట్రొడక్షన్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. ఈ సినిమాలో నాని జడల్ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక మార్చి 26న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని 2026 జూలై 25న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మన టాలీవుడ్ యువ హీరో మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు అనుదీప్ కేవి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే ఫంకీ. మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ప్రామిస్ చేస్తూ వచ్చిన ఈ సినిమా నుంచి ఫైనల్ గా ట్రైలర్ కట్ ఇప్పుడు బయటకు వచ్చింది. మరి ఈ ట్రైలర్ మాత్రం మంచి ఫన్నీగా, అనుదీప్ మార్క్ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ వారంలో మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ని ఫంకీ ప్రామిస్ చేస్తుంది.